జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. అమ్మా ఈ కర్రీ అమ్మా. ఇంకొద్దు కూర అమ్మా. ఒరేయ్, మొత్తం మీరే మింగకండ్రా. నా కొడుక్కి కాస్తైనా మిగల్చండి. చందు, సీను, అమ్మా. అమ్మయ్యా, వచ్చావా? ఇంకాస్త లేట్ అయి ఉంటే వీళ్ళు గిన్నెలు కూడా నాకేసి ఉండేవారు. ఇలాంటి ఫుడ్ మాకు ఎక్కడ దొరుకుతుంది ఆంటీ? వాడు వండితే పచ్చగడ్డిలా ఉంటుంది, ఇదిగో వీడు వండితే ఎండుగడ్డిలా ఉంటుంది, నేను వండితే వాళ్ళిద్దరు కలిసి వాంతులు చేసుకోవాల్సి ఉంటుంది. నువ్వు నోర్ముయ్. నోరు మూసుకుని ఇంత మంచి కూరలు ఎలాగమ్మా తింటాం? తిను. పార్దు, కూర్చోరా, వడ్డిస్తాను. నిన్ను చూడగానే నా కడుపు నిండిపోయిందమ్మా. ఇలా సర్ప్రైజ్ ఇస్తావు అనుకోలేదు. ఏంటి సడన్ గా? ఏమోరా, తెల్లవారుజామున కల్లోకొచ్చావు. పొద్దున లేవగానే ఉండబట్టలేక వచ్చేశాను. మంచి పని చేసావమ్మా. పోరా, అసలు నీతో మాట్లాడద్దనుకున్నాను. చూసినప్పుడు ప్రేమ కురిపించడం తప్ప ఫోన్ చేసి రమ్మని వారం నుంచి అంటున్నా, పట్టించుకున్నావా? కొంచెం బిజీ అమ్మా. ఈ మధ్య కాలేజీకి వెళ్ళటం లేదట, లీవులు ఎక్కువ పెడుతున్నావంట. ఏదో ఆంటీ ఉప్పు తిన్న విశ్వాసం. నా పప్పు తిన్న విశ్వాసం ఉండదేంట్రా మీకు? స్నేహద్రోహుల్లారా. వాళ్ళనెందుకురా అంటావు? సర్లే, ఇప్పుడు నేనెందుకు వచ్చానో తెలుసా? చూడాలనిపించిందన్నావు కదమ్మా. అదొక్కటే కారణం కాదు, ఇంకోటి కూడా ఉంది. ఏంటది? నీకో మంచి అమ్మాయిని చూశాను, చాలా చక్కగా ఉంది. ఏంట్రా, ఇద్దరికి ఒకేసారి పొలమారింది? ఏం లేదండి. అన్నీ కుదిరితే శ్రీరామనవమి వెళ్ళగానే మంచి ముహూర్తాలున్నాయంట, అప్పుడు చేద్దాం అనుకుంటున్నాన్రా. అమ్మా, అది కాదమ్మా. నువ్వు ఇలా సడన్ గా వచ్చి అడిగితే ఏం చెప్పను? సర్లేరా, ఇవాళ వెళ్ళిపోయి ఫోన్ చేసి రేపు మళ్ళీ వచ్చి అడుగుతాను, సరేనా? అది కాదమ్మా, నేను అసలు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. ఎప్పట్లో చేసుకోవాలనుకుంటున్నావో చెప్పు, అప్పటిదాకా అమ్మాయిని వెయిట్ చేయమంటాను. నాకు కొంచెం టైం కావాలమ్మా. ఏ, ప్రియా మెడిసిన్ పూర్తయ్యేదాకా ఆగాలనుందా? ఇది మాత్రం ఈ సన్నాసులు చెప్పలేదురా, నేనే కళ్ళారా చూశాను. పేరడిగితే చెప్పారంతే. ఏరా, నా దగ్గర కూడా ఎందుకురా దాచాలనుకుంటున్నావు? నీ ఇష్టాన్ని నేనెప్పుడైనా కాదన్నానా? అమ్మా, అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. పార్దు, నీకు సంతోషమేగా? నీలాంటి మంచి అమ్మ ఎవరికి ఉండదమ్మా. ఐ లవ్ యూ అమ్మా. లవ్ యూ సో మచ్. అవును, బైకు టీవీ అమ్మేశావట? ప్రియాని మెడిసిన్ చదివించడం కోసం చాలా కష్టపడుతున్నావట. ఏరా, డబ్బు పంపించుకుని అడిగితే నేను పంపించనా? కాదమ్మా, నేను పార్ట్ టైం జాబ్ చేసి సంపాదించిన డబ్బుతో కొన్నవాటిని అమ్మేస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది కదా. సర్లే, ఇక నుంచి డబ్బుకి ఇబ్బంది పడ్డానికి వీలేదు. ఎంత కావాలన్నా నేనే పంపిస్తాను, సరేనా? థ్యాంక్ యూ అమ్మా. అమ్మా, ప్రియ నీకు నచ్చిందా? నేను సంబంధం చూసినా ఇంత అందమైన అమ్మాయిని చూసిండేదాన్ని కాదురా. కానీ వాళ్ళది కొంచెం పూర్ ఫ్యామిలీ. మనకు అమ్మాయి ముఖ్యంరా,
పూర్ ఫ్యామిలీ అయితే మనకేంటి? మనకు ఆస్తుంది కదా, మంచి రోజు చూసుకుని వచ్చి నిశ్చితార్థం జరిపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఏంట్రా ఎందుకు ఏడుస్తున్నారు? మళ్ళీ చూస్తున్నట్టుందమ్మా.